ఓ దిక్కు బీఆర్ఎస్ యాత్రలు చేసుకుంటా జోరుగా ప్రచారాలు చేసుకుంటా ఎంపీ ఎలక్షన్ల జోరు పెంచుకుంటా పబ్లిక్ అంతా మాతోనే ఉన్నారు అని కేసీఆర్ చెప్తుంటే ఆ పార్టీ లీడర్లే సార్తో ఉండకుండా పక్క పార్టీలకు దుంకిపోతున్నారు. ఇగో ఇవాళ మల్లో లీడర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని కార్ పార్టీకి షాక్ ఇచ్చిండు. కాంగ్రెస్ 6 హామీలను ఆగం చేసింది, నమ్మి ఓటేసిన జనాల్ని నారాజ్ చేస్తుంది. కావాలంటే చూడుర్రి, ఈ ఎంపీ ఎలక్షన్ల కసి మీద కార్కే ఓట్లు గుద్ది కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారనుకుంటా కేసీఆర్ బీఆర్ఎస్ కి ఎలివేషన్లు ఇస్తుంటే ఇంకో దిక్కు పోయేటోళ్ళు అస్తం పార్టీలకు పోతూనే ఉన్నారు. మండలి చైర్మన్ బీఆర్ఎస్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో షరీకైండు. మొన్ననే కార్ పార్టీని కమ్జోర్ చేస్తట్టు కామెంట్ చేసిండు కదా గుత్తా సుఖేందర్. కేసీఆర్ మీద బీఆర్ఎస్ లీడర్ల మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఎలక్షన్ల ముంగట కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం 6 నెలలు తిరిగినా అయినా ఇయ్యలే. అరే నా సొంటోనికే ఇసొంటి పరిస్థితి ఉంటే ఎట్లా? అది జాలనట్టు పార్టీల లీడర్లు కూడా ఇష్టరాజ్యం అన్నట్టే చేస్తున్నారని బీఆర్ఎస్ కు నష్టం చేస్తాటే మాట్లాడేవారు కలా. ఆయనతో పార్టీ మారుతందుకు టీజర్ అసొంటిదా సార్ అని అడిగినా అట్లేం లేదు, పార్టీ ఏం మారానికి వచ్చి పడేసిండు. కట్ చేస్తే ఆయన కొడుకు గుత్తా మీద కాంగ్రెస్ లోనే చేరేవారు కలా. ఇదా అసలు మతలబు అని అనుకోబట్టి చూసినోళ్ళు. ఆయనతో మరి గుత్తా సార్ కూడా గంప గుత్తగా కాంగ్రెస్ లో పోతాడా లేకుంటే బీఆర్ఎస్ లోనే ఉంటాడా అనేది చూడాలిగా. 6 హామీలని కాంగ్రెస్ ఆగం చేసింది. కరువు తెచ్చి కన్న తిప్పలు పెడుతుంది, రైతుల్ని రందుల పాలు చేస్తుంది అనుకుంటా కొన్నొద్దుల సంధి బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలు ధర్నాలు చేసుకుంటా పబ్లిక్ లా ఆలాల పార్టీ పాతర పెంచుకునే పనులే పడ్డరు. ఇటువంటి టైంలో కాంగ్రెస్ వాళ్ళ ఓ వెరైటీ నిరసన చేసుకుంటా వాటే క్రియేటివిటీ అనిపిస్తున్నారు. ఇట్లా ప్రజా పాలనైనా నిలబడి నిరసనలైనా మేం దిగనంత వరకే అన్నట్టే చేస్తురుగా కాంగ్రెస్ వాళ్ళు. అందరికంటే ఎరైటీగా ఇగో గాడిద గుడ్డు ఒకటి కొబ్బరి బొండం సైజులో తయారు చేపించి నిరసన చేశారు. మరి ఇంతకు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? ఏందిలా భావం అని అంటే, కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణను ఎంత నిర్లక్ష్యం చేసి తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేసి అబద్ధాలు చెప్తున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానం చేస్తూ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చింది తప్ప ఎందుకంటే గాడిద గుడ్డు పెట్టదు, అది ఇయ్యలేదు. కాబట్టి ఏమీ ఇయ్యలేదనేటటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ ఎన్ఎస్వై తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి సెంట్రల్ సర్కార్ మేము అవి ఇచ్చినాము ఇవి ఇచ్చినాము అని చెప్పి ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పుకుంటుంది కదా, కానీ ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. అట్లనే గాడిద గుడ్డు అని మనం చెప్తుంటాము, మాటల్లో వాడుతుంటాము, కానీ నిజానికి అది ఉండదు. సేమ్ బీజేపీల మాటలు లెక్క. అగో అందుకే ఇట్లా గాడిద గుడ్డు పట్టుకొని నిరసన చేస్తున్నామని చెప్తున్నారు. గాంధీ భవన్ లో కుర్మా ఆత్మీయ సమ్మేళనం అని పెడితే ఆడికి మస్తు మంది కాంగ్రెస్ లీడర్లు అట్లనే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా వచ్చిండు. ఇక అందరు కలిసిరు కాబట్టి పని మోడీ సర్కార్ మీద గరమైతుంటా ఎన్ఎస్సీఓలు చేసిన ఎరైటీ నిరసన ఇది. కానీ ఐడియా అయితే మస్తు కొత్తగా ఉందిలే. మరి చూసి కాంగ్రెస్ కు కౌంటర్ గా ఆయన కమలం పార్టీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో చూడాలిగా.